ప్రజాస్వామికవాదులు, లెఫ్ట్ విద్యార్థులు, మైనారిటీ విద్యార్థులు, ముఖ్యంగా దళిత విద్యార్థులు ముందుగా ఉండి ఓబీసీ విద్యార్థులు అందరం కలిసి జంతర్ మంతర్ నుంచి పెద్ద ర్యాలీ పెట్టి అయితే అప్పుడు అందరు సీఎంలు జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలు పెడితే అందరు సీఎంలు వచ్చిండ్రు. అప్పుడే కేసీఆర్ గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చింది. కానీ కేసీఆర్ ఏం మాట్లాడలేదు, మిగతా సీఎంలు వచ్చి మాట్లాడాను. అప్పుడు రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చాడు. రాహుల్ గాంధీ గారు గాంధీ జయంతి రోజు వచ్చిండు, మాట్లాడాడు, మద్దతు ఇస్తా అన్నాడు. కానీ చట్టం గురించి మాట్లాడిన రాహుల్ గాంధీకి హ్యాట్స్ ఆఫ్, తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. కానీ పార్లమెంట్ లో ఒక మాయావతి మాత్రమే మాట్లాడింది, ఒక్క మాట కూడా రాహుల్ గాంధీ మాట్లాడలేదు. అది బాధ అనిపించింది. చట్టము నువ్వు తీసుకొస్తున్నావు కరెక్టే. ఇప్పుడు ఎస్సీ అట్రాసిటీ చట్టం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ చట్టాలలో కారం చెడు 1985 జూలై 17 రోజున జరిగినటువంటి కారం చెడు పెద్ద పోరాటం జరిగితే, మాదిగలను కమ్మలు చంపితే ఆ ఉద్యమం నుంచి ఎంతో మంది పోరాడితే, కత్తి పద్మారావు లాంటి వాళ్ళు, బుజ్జ తారకం లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు, కంచయ్య లాంటి వాళ్ళు పోరాడితే 1989 లో ఎస్సీ అట్రాసిటీ ఒక రక్షణ కవచం అనే చట్టం మళ్ళీ ఇచ్చింది. ఆ చట్టము వచ్చిన తర్వాత కనీసం ఆ చట్టము పోలీస్ స్టేషన్ లో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ జరగకుండా ఉన్నది. అట్లనే ఎందుకు చట్టం తీసుకొస్తున్నారు? ఎంతో మంది త్యాగాలు, రక్త తర్పణం జరిగితే, మాదిగల ఊచకూతకు వస్తే, మాలలను ఊచకూతకు వస్తే ఎంతో మంది రక్త తర్పణం తోటి ఆ చట్టాలు పోలీస్ స్టేషన్లకు పోతే, కోర్టుల దగ్గరికి పోతే అవి ఎక్కడ కూడా చెల్లట్లేదు. ఎందుకంటే అక్కడ రాజకీయాలు, ఎక్కడ ఎవరు పవర్ లో ఉంటే ఆ రాజకీయ నేతలే, వాళ్ళదే నడుస్తున్నది, వాళ్ళ ప్రకారమే ఒక్క కేసు కూడా బుక్ అవ్వట్లేదు. ఇది జరుగుతున్న చర్చ. ఇప్పుడు రోహిత్ వేముల చట్టం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలకు ధన్యవాదాలు. కానీ ఆ రోహిత్ వేముల చట్టాన్ని యూనివర్సిటీలలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఏ సెంట్రల్ యూనివర్సిటీని అయితే ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నా, అంటే విద్యార్థి నాయకుడు చనిపోతే అక్కడ నుంచి ఒక చట్టం వచ్చింది అంటున్నారు కదా, అదే సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పెద్ద ఎత్తున దేశం మొత్తం గగ్గోలు పెడతానంటే దాని గురించి కూడా మాట్లాడే, అంటే కనీసం దాని గురించి మాట్లాడే అవకాశం ఉంటుందా? ఈ చట్టం గురించి మాట్లాడినటువంటి వాళ్ళు, యూనివర్సిటీలను కాపాడాల్సినటువంటి వాళ్ళు, కనీసం ఏ పార్టీ అయినా యాంకర్ గారికి మనవి చేసేది ఏంటంటే, 3 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, ఇక్కడ బీజేపీ ఉన్నది, టిఆర్ఎస్ ఉన్నది. ఇందిరమ్మ రాజ్యంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాడులు జరుగుతూనే ఉన్నది. కారంచెడులు, చుండూరులు, పదిరికుప్పంలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే జరిగింది. బీజేపీ వచ్చిన తర్వాత అట్రాసిటీస్ జరిగినాయి. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్రాసిటీస్ జరిగినాయి. కానీ 3 పార్టీలు ఇప్పుడు దురరాజ్యము ఏంటిది, ఆంధ్రోలు ఎత్తుకపోయిన అని చెప్పేసి కొట్లాడ వెళ్ళగొడితే దొరొచ్చిండు. దొర తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. దొరరాజ్యం అయింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. రేపు ఇందిరమ్మ రాజ్యం పై రామరాజ్యం రావచ్చు. కానీ అన్ని పార్టీలలో ఇక్కడ ఒక్క నిమిషం రామ్మూర్తి గారు ఏదో మీతో చెప్పబోతున్నారు, తీసినాక కంక్లూడ్ గా మీరే చెప్పండి. నాకు ఎక్కడ అభ్యంతరం అనిపించింది అంటే, దొరరాజ్యం అని మీరు అన్నారు. ఓకే, కేసీఆర్ గారు ఒక 10 లక్షలు దళితులకు ఇచ్చి ఆదుకున్నాడు దొర. నేనేమంటున్నా, ఒక దళిత ముఖ్యమంత్రి అయినా కూడా 10 లక్షలు ఇవ్వకపోవు. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డిని ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, మరి దొర ఎందుకు అనట్లేదు మీరు? రెండు పార్టీలు ఆగండి, బీజేపీ కాంగ్రెస్ ఆగండి. సమయం అయిపోయింది కాబట్టి రోహిత్ శర్మ గారు, శరత్ గారు, రోహితే నా మిత్రుడైనటువంటి రోహితే యాదకొస్తున్నాడు కానీ నాకు వేరే ఎవరు వస్తున్నారు అంటే, ఇప్పుడు శరత్ గారు ఇప్పుడు కంక్లూడ్ గా మీరేమంటారండి? అంటే ఇప్పుడు రావుల రాజ్యం పోయింది, దొరల రాజ్యం పోయింది, రెడ్ల రాజ్యం వద్దిందండి. అరే నన్ను మాట్లాడనివ్వండి, ఒక నిమిషం ఆగండి. వీళ్ళిద్దరు సమాధానం చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు కార్యకర్తకు ఇచ్చుకున్నారు అన్నారు. ఎస్,
కొంతమంది కార్యకర్తలు వాళ్ళు తలుపులు ఇచ్చుకునే వాళ్ళం మీరు ఎందుకు ఇవ్వలేదు మరి? మీరు స్వతంత్ర భారతదేశంలో మీరు మేజర్ ఒక నిమిషం ఆగండి. Need to be conclude the debate. I want to need the కంక్లూడ్ చేయండి.